హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మళ్ళీ నేను రెసిపీ తీసి పెడుతున్నానండి. ఇది పచ్చి చేపలు, అంటే జల్లలు ఉంటాయి కదండి చిన్నవి, వాటితో అలాగే పచ్చి మామిడికాయ చింతాకు పొడితో జల్ల చేపల ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది నెల్లూరు స్టైల్ అండి. ఇది నెల్లూరు సైడ్ బాగా ఎక్కువగా చేసుకుంటారు. ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీనిపైన ఉన్న సొనంతా పోవాలంటే మనం గల్లుప్పుతోటి 2-3 సార్లు బాగా రుద్దుకోవాలండి. తయారీ విధానం చూద్దాం. 2 పచ్చిమిర్చీలు, అలాగే తీసి పెట్టుకున్న ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే సగం మామిడికాయ, పచ్చి మామిడికాయ అండి, 2 టమాటాలు, ఆనియన్ ఆల్రెడీ వేసేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ వేసిన తర్వాత పచ్చి మామిడికాయ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, గల్లుప్పు. నేను మ్యాక్సిమం నాన్ వెజ్లో గల్లుప్పే వేస్తాను. గల్లుప్పు వేసుకుంటే కర్రీస్ బాగా టేస్ట్గా ఉంటాయి. అలాగే మనం స్పైసీగా కారం వేసుకోవాలండి. చేపల పులుసులో ఎప్పుడైనా సరే స్పైసీగా వేసుకుంటేనే ఆ కర్రీ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. కారం వేసుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం తీసుకున్న టమాటాలని ఇలా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకుంటే కర్రీ అనేది బాగా గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. దీన్ని మొత్తాన్ని చేతితో కలుపుకుంటే బాగుంటుంది. అలాగే ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసుకోవాలండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసు తీసుకొని దాన్ని బాగా నానబెట్టుకున్న తర్వాత ఇలా గుజ్జు తీసుకొని కలుపుకోవాలి. ఇలా పులుసు పోసుకున్న తర్వాత మనం ఆ చేపలు మొత్తం ఉడికే విధంగా కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి. పులుసుని చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా కుక్ చేసుకోవాలి. దీన్ని 10 to 15 minutes వరకు కుక్ చేసుకోవాలండి. ఫస్ట్ 15 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చింతాకు పొడిలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఆ 15 minutes తర్వాత ఈ చింతాకు పొడిని వేసుకోవాలండి. ఇప్పుడే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చేపల కర్రీ ఏదైనా సరే. పుదీనా వేసుకున్నాక ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ వచ్చాక మళ్ళీ కొత్తిమీర కొంచెం వేసుకొని ఒక 5 minutes కుక్ అయిన తర్వాత ఇలా బాగా చిక్కగా వస్తుందండి గ్రేవీ కన్సిస్టెన్సీ. ఇది 2 days అయినా సరే స్టోర్ ఉంటుంది మనకి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఎమ్మి జల్ల చేపల ఇగురు రెడీ అయిపోయింది. దీంట్లో మామిడికాయ, కొత్తిమీర, పుదీనా కంపల్సరీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.